ఎందుకు పాపాలు చేసేవాళ్ళు సుఖంగా ఉంటారు? ఈ ప్రశ్నను ఒకసారి పార్వతీదేవి స్వయంగా శివుడిని అడిగింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చుని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది. స్వామి, ఈ ముల్లోకాలను మీరు పాలిస్తున్నారు కదా, ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు? వారే ఎందుకు ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి, కానీ ఇప్పుడు కాదు. ముందు మనం ఇప్పుడు చక్కగా వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం అని అంటాడు. అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి. ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి ఆ స్వామివారు ముందుకు పడిపోతారు. అలాగే కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగుని చింపి గాయానికి కట్టు కడుతుంది. కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవుతావని, అడవిలోని అన్నింటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చారు. పార్వతీదేవి ఏమీ అర్థం కాక, అదేంటి స్వామి, ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయం అయ్యింది, మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు? పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు? మీ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు స్వామి అని అంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను దేవి, కానీ ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పద అంటాడు. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరూ కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్నిచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది. ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు, దుష్ట స్వభావం కలిగిన మనుషులు, వీరెందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి మళ్ళీ స్వామిని ప్రశ్నిస్తుంది. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని ఆ పరమేశ్వరుడు అంటాడు. విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చారు కదా, ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోయింది. ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం కూడా చిన్నదిగానే కనిపిస్తుంది. మనుషులు ఎలా ఉన్నారంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు, వారు చెడ్డ అలవాట్లను వారు వదులుకోలేకపోతున్నారు, తమ నీచత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలడం లేదు. చెరుకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు. ఈ విధంగా చెడ్డ పనులు, అత్యాచారాలు చేసేవారి స్వభావాన్ని, వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు. అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైన తర్వాత కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు. ఏ రోజు పక్షులకు తమ ఆశ్రయం ఇచ్చేది కాదు, గూడు కొట్టుకొని ఇచ్చేది కాదు. పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడైనా అన్ని చూస్తూనే ఉంటాడు. వసంత ఋతువు రానే వచ్చింది. కొత్త కొత్త చిగురులు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది. అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది. ఆ పూర్తి అడవిలోనే ఆ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు. అందువలనే దాని అహంకారం ఆకాశమంతా ఎత్తుకు ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలో ఉన్న వృక్షాలన్నీ విరిగిపోవడం ప్రారంభమైంది. పరమేశ్వరుడు వరం పొందిన ఆ వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయింది. ఆ తుఫాను దెబ్బకు వేలతో సహా ఆ వృక్షం నేలకు విరిగిపోయింది. ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి, మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అప్పుడు స్వామి, పద పార్వతి, మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అన్నాడు. అలా వెళ్తుండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది. అది చూసిన పార్వతీదేవి, స్వామి, మీ లీలలు ఎంత విచిత్రమైనవి, ఇది ఎంత సుందరమైన వృక్షం, ఎంత పెద్ద వృక్షం, ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు, అన్నిటికంటే పెద్దగా ఉంది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది. ఈ వృక్షాన్ని చూడండి, వేళ్లతో మొత్తం నేలకు విరిగిపోయింది. దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు. దేవి, ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది. చాలా పెద్ద గాయం కూడా అయింది కదా, ఈ వృక్షమే ఇది. కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షాన్ని ఏ వరం ఇచ్చానో నీకు గుర్తుందా? ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను. ఒకవేళ అప్పుడు నేను వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ వృక్షాన్ని నాశనం చేయడం నా
ఆవశ్యకత. అందువల్ల ఈ వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరమిచ్చాను. ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది. విరిగిన వృక్షం అడవిలోనే అతిపెద్దదిగా ఎంతో విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది వీడలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులు తనపై గూడు కట్టుకొనివ్వలేదు. బాటసారులకు యాత్రకు కూడా నీడనిచ్చేది కాదు. నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది. అందువల్ల ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి, చాలా పెద్ద పాపి. ఈ వృక్షం తన జీవితంలో ఎవరికీ ఏనాడు కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఏ మంచి కూడా చేయలేదు. అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా ఆవశ్యకత. ఈ వృక్షం ఎంత పెద్దది, విశాలవంతమైనదైనా దానంతట అదే చివరికి విరిగిపోయింది. నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు అని పరమేశ్వరుడు పార్వతీ మాతకు చెప్పారు. ఎవరైతే దుష్ట శక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు. ధనవంతులుగా, బలవంతులుగా ఎదుగుతారు. సుఖవంతమైన జీవితం జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మ మార్గంలో రావడానికి వారికి ఒక అవకాశం కూడా ఇస్తాను. అలా మారకపోతే ఈ విధంగా ఎలా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనం అయిపోయిందో అదే విధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనతో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు. అదే విధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకున్నట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి, మీరు ముల్లోకాలకు నాదుడు. మీ లీల నాకు అసలు అర్థం కాలేదు. మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు. అదేవిధంగా పాపాత్ములు వినాశనం తమ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తున్నారు. పాపాలు చేస్తున్నారు. పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడడం లేదు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు. పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగా అంతం తప్పదు. వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు. ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా. ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు. అందుకే మన పురాణాలు చెప్తున్నాయి, నీకున్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని. అప్పుడు దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సర్వేజన సుఖను భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.